హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ ట్రావెలింగ్ లాగర్. ఊటీకి వెళ్ళాలంటే కోయంబత్తూరు వెళ్ళాలి. ఎవ్రీడే కాకుండా థర్స్డే మాత్రమే కాచిగూడ నుంచి ట్రైన్ ఉంటుంది. అది కాచిగూడలో 8:30 ఉంటుంది. కాంగు ఎక్స్ప్రెస్ అని అంటారు. చూడండి, ఆదరించండి, లైక్ చేయండి. ఈరోజు కొత్త ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చాం. ఊటీకి వెళ్తున్నాం. కాచిగూడ నుంచి డైలీ కాకుండా థర్స్డే మాత్రం ఒక ట్రైన్ ఉంటుంది. కోయంబత్తూరుకి చేరుకున్నాక అటు నుంచి ఊటీ ట్రైన్ ఉంటుంది. 3 ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క ఎపిసోడ్ని చూసి ఆదరించండి. స్టార్టింగ్లో కాచిగూడ నుంచి ట్రైన్ ఉంటుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కోయంబత్తూర్. మామూలుగా లేదు, ట్రైన్ 30 మినిట్స్ లేట్ వచ్చింది. నో ఎగ్జిట్స్, ఓన్లీ అవుటింగ్ బయటికి. తమిళనాడు కోయంబత్తూరు చేరుకున్నాం. నెక్స్ట్ ఇక శివుని గుడి దగ్గరికి వెళ్ళాలి. తమిళనాడు దిగిన తమిళ ఏం రాదు, ఈ అన్నం ఎలా ఆడగల కూడా తెలియదు. ఈరోజు నుంచి సందిల్ వచ్చా. ఇప్పుడు ఆలి అంటారుగా, అట్లుంటుంది మరి వ్యవహారం. అయ్యాడు మా దోస్తు గాడు. అరే హాయ్ బోల్ రే. వణక్కం తమిళనాడు, వెల్కమ్ టు వణక్కం. తమిళ్ రాకపోయినా మేనేజ్ చేస్తాను, ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తాను. ఇంగ్లీష్లో మేనేజ్ చేసేటోడే నిజమైన తమిళోడు. అది ఎందుకంటే సపోర్టింగ్గా ఉండేటోడే నిజమైన తమిళోడు. ఏం రాకపోయినా పర్లేదు, తమిళంలో మాట్లాడడానికి ట్రై చేస్తా, అంతే. ఆది శివుని టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫేమస్ కొబ్బరి బొండాలు ఇంత ఉన్నాయి. ఎందుకంటే కొబ్బరి బొండాలు ఎక్కువ సైడ్ ఉన్నాయి. దీంట్లో ట్రావెలింగ్కి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ప్లేస్ అయితే మామూలుగా లేదు అసలు. మాకు ఇద్దరు మధ్యలో కలిసారు మాకు ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఇదే క్యారే. ఇక్కడ శివుడు గుడి చూడడానికి ఎంతో మంది ఫారినర్స్ అయితే వచ్చారు. ఫారినర్స్ని కలవడం కూడా జరిగింది. కానీ అక్కడ ఫోన్ లేదు, గుడిలో ఫోన్ రానియలే. చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. మావాడు ఊకే స్నాప్ పెడతాడు. అండ్ గుడిలో ఫోన్ తీసుకెళ్ళడం అయితే కుదరలేదు. కొన్ని సీన్స్ అయితే మిస్ అయ్యాను. శివుడిని చూడడానికి అయితే చాలామంది తరలి వచ్చారు. ఎప్పుడు చూడ రష్గానే ఉంటుంది ఇక్కడ. ఇటు నేచర్ కూడా హైలైట్ ఉంటుంది. ఇటు మావాడే బ్యాగులు వేసుకొని తిరుగుతాడు. ఇక్కడ నేచర్కి పర్ఫెక్ట్. రైనీ సీజన్లో మేము వచ్చాం. మీరు కూడా రైనీ సీజన్లో రండి. మొత్తం చెట్లు, తుంగలు, మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. కొబ్బరి చెట్లే ఉంటాయి మొత్తం. बाहर चलना है. किधर? बाहर. कहीं को? बाहर से राइट लेना है. ఇక్కడ ఆవులు అయితే వేరే లెవెల్లో ఏ బ్రీడ్ ఉన్నాయో కూడా మనకు తెలియదు. కానీ ఈ బ్రీడ్లు వేరే లెవెల్ ఉంది. ఇక్కడ కట్ చేయొచ్చో లేదో కూడా తెలియదు. కొడుతుందేమో, కట్ చేయొచ్చు. కొడుతుంది అనుకుంటా బ్రీడ్. ఆ బ్రీడ్ ఏంటో కూడా తెలియదు. ఆవులు వేరే వేరే జాతిలో ఉన్నాయి, తెలియట్లేదు ఏ జాతి ఎలా ఉంటుందో. స్నానం చేయడానికి ఇన్ని కష్టాలు పడుతుంది. స్నానం చేసేలోపు ఒక రౌండ్ కేరళ వెళ్ళి కూడా రావచ్చు. గంట తలబడి ఉంది. అందరినీ దిగితే మళ్ళీ బాగుండదు. అంతా అస్సాం.
అస్సాం అస్సాం అస్సాం. ఇక్కడ వేరే వేరే ఆవులు ఉన్నాయి. ఒక్క స్నానం చేయడానికి మాత్రం ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఎవరిని అడిగినా అది పేరు చెప్తాను కానీ అది మాత్రం ఇక్కడ స్నానం చేయడానికి మాత్రం లేదు. ఆవులు బాగున్నాయి ఇక్కడ. మరి శివుడు నంది కోసం అయితే దగ్గరలో బాత్రూమ్ లేదు, ఏం లేదు. బాత్రూమ్ కోసం ఇక మొత్తం సాహసాలు చేస్తున్నాం. వద్దురా, లవర్లను చూస్తేనే బాధేస్తుంది. ఎక్కడ పోయినా లవర్లే ఉన్నారు. స్టాచ్యూ స్టాచ్యూ స్టాచ్యూ. హైదరాబాద్ నుంచి ఈ స్టాచ్యూ చూడడానికే నిన్న నైట్ నుంచి ప్రయాణం చేస్తున్నాం. హరహర మహాదేవ్ శంభో శంకర. దీన్ని కలేజా సినిమాలో పెట్టుంటే బాగుండేది, కానీ ఆ టైంకి అప్పుడు స్టాచ్యూ కట్టలేదు, కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఇటు కొబ్బరి తోటలు బాగున్నాయి. ఇటు కేరళ, తమిళనాడు, కోయంబత్తూర్ ఇటు సైడు కొబ్బరి తోటలు బాగుంటాయి. లేనిపోని ఏం కాదురా, ఉన్నదే చెప్తున్నా. ఇందా బస్సులో వీడియో తీయడం కష్టమైంది, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంది. ఈ ఆది స్టాచ్యూ చూడడానికే చాలా మంది వస్తారు. రాత్రి సమయంలో లేజర్ లైట్లతో ఉంటది, అసలు మామూలు ఉండదు. అది అది అరే మామూలు ఉండదు. శివుడి విగ్రహం అంటే అసలు మామూలు విషయం కాదు. ఏ భయ్యాకో ఎంపీ वाला भैया एमपी वाला वेरी गॉड ये आईफोन यूट्यूबर भैया सपोर्ट करो भैया एमपी वाला एमपी वो तेलुगु वाला दो दोस्त हो गए. आदि स्टैचू देखे वाले को आएगा वो एमपी वाला भैया. మాకు పెద్ద ఇష్యూ ఏమొచ్చిందంటే బాత్రూమే లేదు సైడ్. స్నానం చేయడానికి ఇటు నుంచి అటు 1 గంట నడిచాం. यूपी अना सॉरी मध्य प्रदेश अना बात करने वाले को 1 घंटे से चालू हो रहा. नेपोलियन कटिंग अच्छा है. वाह भैया इधर देखो हाँ राइट अच्छा है. आदि स्टैचू देखे वाले को क्या काम है इसको गाम नहीं मानो. गुड़ी చూపిద్దాం అనుకున్నా కానీ గుడిలో ఫోన్ రానిలే. मैं क्या बोला टेम्पल में फोन नहीं था बोलेगा. హిందీ రాదు, తమిళం రాదు, తెలుగు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చు. ఈయన భయ రాజు రాఘవేంద్ర మహారాష్ట్ర నుంచి వచ్చిండు, మాకు మంచి దోస్త్ అయిండు. ఇక్కడ స్టాచ్యూ సాయంత్రం 6:30 to 7:30 3D లైట్స్తో త్రీ లైట్ షోస్తో వేస్తారంట. అది చూడ్డానికి ఇక్కడ ఉండిపోయినాం. గుడి మాత్రం ఎక్సలెంట్ ఉంది. గుడి లోపల స్నానం చేసే क्या मतलब उसको नाम కుండ సూర్యకుండ్ చంద్రకుండ్. సూర్యకుండ్ ఏమో మగవాళ్ళకి, చంద్రకుండ్ ఏమో ఆడవాళ్ళకి, అలా ఉంటది. అక్కడ స్నానం చేయాలి. స్నానం చేస్తే హైలైట్ ఉంటుంది అంతేనా? ఈయన కూడా ట్రావెలర్ అంట. ट्रैवलिंग का बोलेगा. इसको भैया को हाय बता भाई मेरा सब्सक्राइबर को हेलो सब्सक्राइबर థ్యాంక్ యూ. లేజర్ లైట్తో సాయంత్రం ఒక వీడియో వస్తుంది, షార్ట్ వస్తుంది, లాంగ్ వస్తుంది. మళ్ళీ డే 1లో ఏమేమి జరిగిందో నైట్ 10 or 11కి మీకు అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. ఓం నమః శివాయ జయ జయ జయ. మామూలు అసలు మామూలు లేదు అసలు. ఇది స్టాచ్యూ అంటే మామూలు స్టాచ్యూ కాదు, బ్యాక్ సైడ్ నుంచి అదిరిపోయింది. హరహర మహాదేవ శంభో శంకర. ఈ స్టాచ్యూ చూడడానికి తెలంగాణ నుంచి తమిళనాడు కోయంబత్తూరుకి వచ్చాను. చాలా ప్లేస్ఫుల్గా అండ్ పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్లో బెస్ట్ ప్లేస్ ఇది. ఓకే థ్యాంక్ యూ. అది శివుడి విగ్రహం కోయంబత్తూరులో ఉంది. ఇది ఇక్కడ తోట. ఇక్కడ కరెంట్ తీగ కూడా ఉంది. కరెంట్ తీగ ముట్టుకుంటే ఖతమే, మీకు కనబడదు, కానీ దగ్గర వెళ్ళి చూడాలి. ఎప్పుడైనా మీరు కోయంబత్తూరు వచ్చినప్పుడు శివుడి గుడి మరియు ఇంకా టెంపుల్లో ఉంటుంది, కానీ టెంపుల్లో ఫోన్ అలో చేయదు.
కాబట్టి బయట మీరు నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇటు సైడ్ తోట, అటు సైడ్ కొండలు, మళ్ళీ ఇటు సైడ్ ఇక మన శివుని దేవుడి గుడి ఉంది. ఎగ్జాక్ట్గా 7 నుంచి 7:30 వరకు అక్కడ 3D ప్రింటింగ్ లైటింగ్ చేస్తారంట. ఆ లైటింగ్ కోసమే మీరైనా రావాలి. కోయంబత్తూరు ఎప్పుడు వచ్చినా సరే ఆ లైటింగ్, ఆ ఎఫెక్ట్కి, ఆ దేవుని విగ్రహానికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా సరే దాన్ని తోడి గుడి సందర్శించండి. ఈ పక్కన కూడా తోట కూడా అన్నాడు. ఈ పక్కన ఉన్న తోట కొబ్బరికాయల తోట, కానీ కొబ్బరికాయలే లేవు. ఈ ఏం తోట పెంచుతామో ఏం లేదు, ఒక్క కొబ్బరికాయ తిందామన్నా లేదు. కాదన్నా బోండాలు మాత్రం ఇంత సైజులో ఉంటుంది. కానీ ఇప్పుడు తాగాలి ఎందుకంటే 50 రూపాయలు అంటాడు ఆ సుల్లిగాడు బయట, అందుకని తీసుకోలేదు. ఆ ప్రసాదం కూడా 10 రూపాయలు 20 రూపాయలు బాగానే దొరుకుతుంది. తిరుపతిలో మాత్రం 50 పైనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మీల్స్ వచ్చేసి 100 రూపాయలు. అందులో ఒక అప్పడం, కొద్దిగా రైసు, ఒక 2 చట్నీలు, పాసిపోయిన చెట్లు ఉన్నాయి కదా, అవి బాగాలేవు. ఉన్న ఫేవరెట్ చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫోను గుడి లోపలికి రానిలే, కానీ మీకు చూపించడం ఉన్నాయి. మొత్తం అద్భుతాలే ఉన్నాయి, మీకు తెలియదండి. ఈవిడ మా ఫ్రెండ్ అన్న చూపెడు, ఈడు కెమెరా, నేను పొంచి కాలేదు. ఓకే రైట్. సాయంత్రం అవగానే ఈ జనం మామూలు రాలే, జాతర వచ్చినట్టుండే. 7:30కి లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్న ఇందాక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అన్నా నమస్తే, ఫోటో దిగించాలు. వావ్, వెదర్ కండిషన్ బాగుంది. ఆ కెమెరామ్యాన్ ఫోటోలు తీస్తున్నాడు. నమస్తే. ఇక్కడ వెదర్ మామూలే లేదు, చేంజ్ అయిపోయింది వెదర్. 7:30కి లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దిస్ స్టాచ్యూ మేడ్ బై రుద్రాక్ష, పవర్ఫుల్ రుద్రాక్ష. న్యూ ఫ్రెండ్ స్టాచ్యూ జుట్టు, స్టాచ్యూ ఫర్ మేడ్ ఇన్ హెవెన్ 5th టైం. సూపర్ ఉంది. తిరువనంతపురం సెంట్రల్. అయితే ఈ హెవెన్ని చూడాలంటే మామూలుగా కోయంబత్తూరు రావాల్సిందే. రౌండింగ్ తిరిగిన ఒక 2 రౌండ్లు తిరిగిన తర్వాత లైట్ షో వేస్తారు. లైట్ షో కోసమే వేచి ఉన్నా. చుట్టూ కొండలు, మధ్యలో శివుడు. ఇంకేం మాటలు లేవు. మరి డీజే కూడా పెట్టిండ్రు. शिवा स्टैचू लिविंग टू तिरुवनंतपुरम. भैया को छोड़ते जाए वाला अच्छा नहीं हो रहा. बड़वा साला नहीं है भैया, बेस्ट फ्रेंड हो जाता. अभी भैया को बर्थडे 4 दिन में वो घर पे जाता. वो घर पे जा रहा, गोवा जा रहा गोवा जा रहा सेलिब्रेट करना. मैं ऊटी मैं ऊटी जा रहा. लड़की के आ जाए छोड़े वाले को जा रहा. मेरा ఫుల్ బాధేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాలే, కానీ తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. సెకండ్ ఎపిసోడ్లో ఆదియోగి స్టాచ్యూ మీరు చూడండి.